ఇక్కడికి వచ్చారు, ఇట్లా మార్చుకుంటా ఉన్నారు, ఆ పాత రక్తమే కదా ఎక్కించుకుంటా ఉన్నారు, బలం ఏంటని ఆయన మాట్లాడుతుంది. నా పాయింట్ దయచేసి తిట్టాడో లేదో ఒకసారి చూసి కాదు ఇప్పటికైనా ఒక మాట అర్థం చేసుకోండి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త రాజకీయం అనేది పుట్టింది. అంతా యువరక్తం, కొత్త రక్తం, ఫ్రెష్ బ్లడ్. రాజకీయాలంటే తెలియని వాళ్ళు, ఏదో ఒక లీడ్ చేసేవాళ్ళు ఒక 4-5 టాప్ లెవెల్లో వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ మిగతా అంతా కూడా అసలు పూర్తిగా ఫ్రెష్ అంటే ఫ్రెష్ బ్లడ్డే కదా చూసాం ఆ రోజు మనం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు అలాంటి సందర్భమే రాలేదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కొంత ఆ ప్రయత్నం జరిగింది, కానీ దురదృష్టవశాత్తు అది నిలబెట్టుకోలేకపోయింది, నిలబడలేదు. కారణాలు ఏవైనా కొంత ఆ ప్రయత్నం అయితే జరిగింది. కొంతమంది వచ్చారు కొత్త వాళ్ళు, ఫ్రెష్గా ఏదో చేయాలనే తపనతో ఉన్నవాళ్ళు వచ్చారు. ఇక ఆ తర్వాత మళ్ళీ కుదరలేదు. మళ్ళీ అలాంటి ప్రయత్నమే జరగదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇచ్చేసినప్పుడు కూడా అంత కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు తప్ప, ఏదో 10-20% తప్ప కొత్త వాళ్ళే రాలేదు. మరి ఇప్పుడు నేను అదే అడగబోతున్నా. యాక్చువల్గా మీ ఇద్దరిని అడిగింది అదే. నేను ఇప్పుడు పట్టాభి గారిని అడుగుతున్నది కూడా నేను అదే. పట్టాభి గారు, ఇప్పుడు లోకేష్ గారు పగ్గాలు పట్టుకుంటున్నారు. అఫ్కోర్స్ పెద్ద ఆయన ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బ్రహ్మాండంగా ఆయన గైడెన్సు, ఆయనే చీఫ్ మినిస్టర్, ఇవన్నీ ఉన్నారు, నో డౌట్. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, లోకేష్ నాయకత్వంలో యువగళం పాదయాత్ర సక్సెస్ అయింది, బ్రహ్మాండంగా యూత్ అట్రాక్ట్ అయింది. 2019లో యూత్కు దూరమైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు యూత్కే బాగా దగ్గరైంది, యూత్కి కనెక్ట్ అయ్యారు కదా. సో ఇలాంటి సందర్భంలో కొత్త రక్తం రాకుండా, యాక్చువల్గా ఇట్స్ అ బిగ్ డిబేట్. యాక్చువల్గా చాలా పెద్దగా జరగాల్సిన చర్చ దీని మీద, తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ దీని మీద. కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళేంటి మళ్ళీ ఇవాళ చూసిన కండువాలు చూస్తుంటే, దాడి వీరభద్రరావు గారు పెద్ద ఆయన, నాకు చాలా పరిచయం, చాలా గౌరవం కూడా. ఆయన జైల్లో జాయిన్ అయ్యాడు, వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యి వెళ్ళి బయటకు వచ్చినాక అన్న మాట ఏంటంటే, నేను బయట విన్న జగన్ వేరు, లోపల చూసిన జగన్ వేరు అన్నాడు ఆయన. అఫ్కోర్స్ ఇప్పుడు అనుభవించిన జగన్ వేరేమోలే, అది వేరే విషయం. కానీ అంటే సి రామచంద్రయ్య గారు ఎన్ని బూతులు, ఎన్ని విమర్శలు. నాట్ ఓన్లీ వీళ్ళిద్దరని కాదని, ఐఎమ్ నాట్ నేమింగ్, మీ ఐడియా కోసం అంటున్నా. ఇలా చాలామంది వీళ్ళని తీసుకోవాలి తీసుకోవద్దని కూడా నేనే ఎవరిని చెప్పడానికి. కానీ యూత్కి కనెక్ట్ అయిన పార్టీ 40%, 50% ఈసారి యూత్కే టికెట్లు అని చెప్పిన పార్టీ మళ్ళీ ఇది చూస్తున్నప్పుడు ఎలాంటి అజంప్షన్స్ వస్తాయి, ప్రజల్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయి అనేది మీరు బేరీజ్ వేసుకుంటున్నారా? వికి గారు, సరే ఇప్పుడు దాడి వీరభద్రరావు బయట చూసిన జగన్ వేరు, జైల్లో చూసిన జగన్ వేరు అని గతంలో ఆయన అన్నప్పటికీ, ఇవాళ జైల్లో చూసిన జగన్ వేరు, తాడేపల్లి ప్యాలెస్లో ఒక దొరలాగా వెలిగిపోతున్న జగన్ వేరు అని చెప్పి పాపం మరి ఆయన రియలైజ్ అయ్యి వెనక్కి పార్టీలోకి ఇవాళ వచ్చి ఉండొచ్చు. దాడి వీరభద్రరావు మీకు తెలుసు, ఆయన పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, అనేక కీలక పదవులు ఆయన చేపట్టారు. సరే మధ్యలో కొన్ని కారణాల రీత్యా ఆయన వెళ్ళి ఉండొచ్చు, మళ్ళీ ఈ రోజు తిరిగి నేనేం చెప్తానంటే, వాళ్ళు ఎవరైతే ఇవాళ ఎవరైతే సీనియర్ లీడర్స్ అంటే గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజున తిరిగి పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా మళ్ళీ వారే తిరిగి రేపేదో కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తారనో, రేపే వాళ్ళ అభ్యర్థులుగా మేము వాళ్ళనే అభ్యర్థులుగా నిలబెడుతున్నామనో ఎక్కడా కూడా పార్టీ ఎటువంటి ప్రకటన చేయలేదు, అటువంటి హామీలు కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏదైతే ప్రకటన చేశారో 40% సీట్లు ఈసారి యువతకే కేటాయించడం జరుగుతుంది. అది అమలు చేసి తీరతారు ఇద్దరు నాయకులు కూడా, దానిలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తయింది, ఒక ట్రాన్సిషన్లో ఉన్నాం. ఇంకొక 40 సంవత్సరాలు పార్టీని లీడ్ చేయడానికి కావాల్సినటువంటి నాయకత్వం ఇప్పుడు అవసరం. కాబట్టి యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా లోకేష్ గారు అదే పదే ప్రస్తావించారు. ఒక రకంగా పార్టీలో అంతర్గతంగా ఆయన ఒక రకమైనటువంటి ఫైటే చేస్తా ఉన్నారు. అంటే ఫైట్ అంటే వేరే రకంగా కాదండి, అంటే సీనియర్స్ని పూర్తిగా పక్కన పెట్టండి, వారిని అగౌరవపరిచిందని కాదు, అంటే ఆ బ్యాలెన్స్ మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి అటువంటి మార్పు మొదలైంది. ఆ మార్పు మీరు రేపు అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత చూస్తారు.
రెండోది వైసీపీ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులకి ఇవాళ మేము గేట్లు బార్లా తెరవలేదు, మేమేమి వాళ్ళ కోసం ఎదురు చూపులు చూడట్లేదు. మేము చాలా స్పష్టంగా గతంలో చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, గత 5 సంవత్సరాలుగా ప్రాణాలకి తెగించి పోరాడినటువంటి నాయకులకే ప్రాధాన్యత ఉంటుంది. ఆ రకంగా అడ్డంగా నిలబడినటువంటి కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుంది. అంతర్గతంగా మా నాయకత్వాన్నే మేము పెంపొందిస్తాం. ఇవాళ అరువు తెచ్చుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి కండువాలు కప్పాల్సిన అవసరం కూడా లేదు. మేము ఇవాళ ప్రధానంగా మీరు చూసినట్లయితే వికే గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కింద స్థాయి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఏదో పై స్థాయిలో వారిని మేము పెద్ద ఎత్తున మేమేమీ చేర్చుకోవట్లా. ఇవాళ చూసినట్లయితే ఎక్కువ శాతం ఏంటంటే దగాబడినటువంటి వారు. సార్ అనేక హామీలు ఇచ్చి మోసాలు చేశారు సార్, మేము కూడా మోసపోయాము, అసలు ఆ పార్టీలో ఒక కార్యకర్తగా కూడా ఉండటానికి మాకు ఇష్టంగా లేదు, మేము ప్రజల మధ్యకి వెళుతుంటే సమాధానాలు చెప్పుకోలేకపోతా ఉన్నాం, ఇవి నిజంగా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎక్కువగా వస్తూ ఉన్నారు. వారిని మేము ఖచ్చితంగా కూడా చాలా మందిని మేము ఆహ్వానిస్తున్నాం, జాయిన్ చేసుకుంటున్నాం. కాబట్టి అటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానంతోనే ముందుకు వెళుతున్నాం. పై స్థాయిలో ఎమ్మెల్యేలుగా గత 5 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలు మింగేసి, లేదంటే అవినీతికి పాల్పడి అరాచకాలు చేసి, మా పార్టీ కార్యకర్తలు నాయకులపైన దాడులు చేయించి, తప్పుడు కేసులు పెట్టించి, జైళ్లలో పడేసి, రకరకాలుగా వేధింపులు గురి చేసినటువంటి ఏ నాయకుడిని కూడా పార్టీలోకి తీసుకునే ప్రసక్తే ఉండదు. రెండోది, ఇక షర్మిల గారు ఇవాళ జగన్ గారు ఒక డైలాగ్ కొట్టారు, మీరు విన్నారా వికే గారు? భవిష్యత్తులో కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారంట. కాకినాడ సభలో జగన్